న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతూ హైదరాబాద్ లో మద్యం ఏరులై పారింది. పెగ్గుకి పెరిగిన మత్తు ఎలా రికార్డ్ అయిందో రికార్డు స్థాయిలో వచ్చిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చెబుతున్నాయి. ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా తాగుబోతుల తీరు మారడం లేదు. అసలే 31 చాలా స్ట్రిక్ట్ గా ఉంటామని పోలీస్ బాబాయిలు పదే పదే హెచ్చరించినా లైట్ తీసుకున్న బ్యాచ్ తీరా కేసు పడేసరికి కిక్కు దిగి బోరుమంటున్నారు. మన ఏరియాలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండదనో పోలీసు వాళ్ళంటే ఏదో సందులోంచి ఎస్కేప్ అవ్వచ్చనో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయి బండెక్కి హల్చల్ చేసినోళ్ళు ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు. ఒకరా ఇద్దరా అర్ధరాత్రి దాదాపు 1184 మందిపై కేసులు పడ్డాయి. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షల్ని మందుబాబులు లెక్క చేయలేదు. హైదరాబాద్ లో ఎప్పటిలాగానే రెచ్చిపోయారు డ్రంక్ అండ్ డ్రైవర్స్. రాత్రి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇక జోన్ల వారీగా చూస్తే ఈస్ట్ జోన్ లో అత్యధికంగా 236 కేసులు నమోదయ్యాయి. సౌత్ ఈస్ట్ జోన్ లో 192, వెస్ట్ జోన్ లో 179 కేసులు, సౌత్ వెస్ట్ జోన్ లో 179, నార్త్ జోన్ లో 177, సెంట్రల్ జోన్ లో 102 కేసులు నమోదు కావడం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో ఓ వ్యక్తికి నిర్వహించిన టెస్ట్లో రీడింగ్ 550 పాయింట్స్ చూపించింది. అంటే అతను ఏ స్థాయిలో తాగాడో మనకు అర్థమవుతుంది. నాంపల్లిలో కొందరు ఆటో వాలాలు హంగామా సృష్టించారు. ఫుల్గా తాగి రోడ్లపై హల్చల్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేశారు. బహదూర్పురాలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. తన బైక్ ఇవ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అటు మీర్ చౌక్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన పోలీసులు మందు తాగి దొరికిన వారి వాహనాలు సీజ్ చేశారు. కొందరు మద్యం మత్తులో పోలీసులపై తిరగబడ్డారు. మరోవైపు నగర వ్యాప్తంగా అన్ని చోట్ల తనిఖీలు నిర్వహించారు పోలీసులు. మద్యం సేవించి రోడ్డెక్కిన మందుబాబులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుకు నిరాకరించిన ఓ మందుబాబు పరుగులు తీశాడు. అతన్ని వెంటపడి పట్టుకున్నారు పోలీసులు. న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతూ హైదరాబాద్ లో మద్యం ఏరులై పారింది. పెగ్గుకి పెరిగిన మత్తు ఎలా రికార్డ్ అయిందో రికార్డు స్థాయిలో వచ్చిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చెబుతున్నాయి. ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా తాగుబోతుల తీరు మారడం లేదు. అసలే 31 చాలా స్ట్రిక్ట్ గా ఉంటామని పోలీస్ బాబాయిలు పదే పదే హెచ్చరించినా లైట్ తీసుకున్న బ్యాచ్ తీరా కేసు పడేసరికి కిక్కు దిగి బోరుమంటున్నారు. మన ఏరియాలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండదనో పోలీసోళ్ళుంటే ఏదో సందులోంచి ఎస్కేప్ అవ్వచ్చనో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయి బండెక్కి హల్చల్ చేసినోళ్ళు ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు. ఒకరా ఇద్దరా అర్ధరాత్రి దాదాపు 1184 మందిపై కేసులు పడ్డాయి. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షల్ని మందుబాబులు లెక్క చేయలేదు. హైదరాబాద్ లో ఎప్పటిలాగానే రెచ్చిపోయారు డ్రంక్ అండ్ డ్రైవర్స్.
రాత్రి పోలీసులు నిర్వహించిన తనిఖీలో ఏకంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇక జోన్ల వారీగా చూస్తే ఈస్ట్ జోన్లో అత్యధికంగా 236 కేసులు నమోదయ్యాయి. సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179 కేసులు, సౌత్ వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్లో 177, సెంట్రల్ జోన్లో 102 కేసులు నమోదు కావడం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో ఓ వ్యక్తికి నిర్వహించిన టెస్టులో రీడింగ్ 550 పాయింట్స్ చూపించింది. అంటే అతను ఏ స్థాయిలో తాగాడో మనకు అర్థమవుతుంది. నాంపల్లిలో కొందరు ఆటో వాలాలు హంగామా సృష్టించారు. ఫుల్గా తాగి రోడ్లపై హల్చల్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేశారు. బహదూర్పురాలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. తన బైక్ ఇవ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అటు మీర్చౌక్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన పోలీసులు మందు తాగి దొరికిన వారి వాహనాలు సీజ్ చేశారు. కొందరు మద్యం మత్తులో పోలీసులపై తిరగబడ్డారు. మరోవైపు నగర వ్యాప్తంగా అన్ని చోట్ల తనిఖీలు నిర్వహించారు పోలీసులు. మద్యం సేవించి రోడ్డెక్కిన మందుబాబులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుకు నిరాకరించిన ఓ మందుబాబు పరుగులు తీశాడు. అతన్ని వెంటబడి పట్టుకున్నారు పోలీసులు. हमारे दोस्त गाड़ी चला रहा था, गाड़ी रखते थे खराब हो गई। डालो मीडिया सोशल किधर डालना है, डालो। कहीं के रिक्वेस्ट नहीं करते बोल रहे आप? मैं रिक्वेस्ट कर रहा हूँ सर, आज 31st नाइट है। हाँ, सबको परमिशन रहता, थोड़ा बहुत पी लेते हैं, क्या होने का है सर। मैं डेली साहब को देखता हूँ, वहाँ पे खड़े हुए रहते हैं, डेली चेकिंग करते हैं। हाँ। डेली पीते आप? डेली पीते? मैं पीता हूँ, मैं आज पिया। अच्छा, तो रिक्वेस्ट कर रहा हूँ साहब से, मेरे को जाने दो, मेरा घर काटेदान में है जी। तो एक बार रिक्वेस्ट कर दो, एक बार छोड़ दो बोल के बोल रहा हूँ। हाँ, तो बस उतना ही बात बोल रहा हूँ, और क्या बोलूँ। साहब का ड्यूटी है ना, साहब ड्यूटी कर रहे बोल रहे। साहब ड्यूटी कर रहे हैं, हाँ। तो रिक्वेस्ट का भी कोई वैल्यू रहता नहीं रहता डिपार्टमेंट के लिए। डिपार्टमेंट के पास है ही नहीं है। केसीआर को बोल रहा हूँ, रेवंत रेड्डी को भी बोल रहा हूँ। केसीआर नहीं है अभी फिलहाल। अरे चले गया जी, उन्हें बुढ़ा था। कौन? केसीआर कहाँ थे? हाँ भी था, उन्हें चले गया होगा। अभी रेवंत रेड्डी है ना हाँ। में, हाँ। मैं उनसे बोल रहा हूँ। क्या बोल के? आज 31st नाइट है। हाँ, सब पीते हैं, यहाँ पे चेक करो, अगर कोई भी नहीं निकला तो मैं देखता हूँ। सब कुछ चेक कर रहे ना जी। अरे हर कोई है जी, ये देखो यहाँ पे देखो लाइन से। बताओ। वो ट्रक है, उन्हें ट्रक? मेरे साथ में बैठ के पिया उन्हें। कौन? आप कहाँ पिए? मीडिया सब अपने को मालूम है। पूछ रहे भैया आपसे? मालूम है, आपसे पूछ रहे भैया? रिक्वेस्ट कर रहा हूँ, लेकिन अभी जागर जाने नहीं दिए। हाँ, कल तो गाड़ी लेके जाऊंगा मैं BS से, जो भी फाइन रहेगा, जो भी सजा होगी, 1 साल की भी सजा है तो काट के लेके जाऊंगा, लेकिन उसके बाद में रूल्स फॉलो नहीं करूंगा। पहले बोल रहा हूँ, अब तो कर लेना ना भैया। नहीं करता हूँ अब से। अगर रिक्वेस्ट को मेरे नहीं माने हाँ। तो मैं नहीं करूंगा। क्या? ప్రాబ్లమ్స్ ఉండే